పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అనిపించుకోవాలట. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనుషులు మనమందరం కూడా ఈ కపటముతో బ్రతకటం నేర్చుకున్నాం. మనకు తెలివితేటలో కపటం అనే తెలివితేటలు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దావీదు కీర్తనలో 32వ అధ్యాయంలో చెప్పాడు. ఇంకా ఇంకో నేను మాటలు నేను చదువుతాను. కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నన్ను ప్రార్థన చేయడం. దర్శన కాలం అంటే ఇదే, నేను మిమ్మల్ని దర్శించాను. దర్శనం అంటే మీ ఎదురుగుండా ఉన్నాను, నేను నిలబడి ఉన్నాను. అలాగే దేవుణ్ణి దర్శించడం అంటే దేవుని దగ్గరికి వచ్చి నా ఎదురుగుండా మీరు, మీ ఎదురుగుండా నేను ఉండడమే దేవుని దర్శించడం. చాలా మంది చూడండి, మరి ఎక్కడైనా మరి పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే అక్కడికి దర్శనానికి వెళ్తారు. చూసారా, దర్శనము. నేను తప్పు మాట ఏమన్నా, దర్శనం అంటే ఎక్కడైతే దేవుడు ఉంటారో అక్కడికి రావడాన్ని ఏమంటారో దర్శనము అని అంటారు. ఇప్పుడు మనము ఎవరి దర్శనం చేస్తున్నాము? దేవుని దర్శనం చేస్తాము. ఎక్కడి నుంచి చూస్తున్నాము? మన ముఖం ఎలా ఉందో చూడాలంటే ఏం పెట్టుకోవాలి? ఎదురుగుండా అద్దం పెట్టుకోవాలి. ఇదిగో ఈ జీవగ్రంథం అనే అర్థాల నుంచి ఆయన నువ్వు దర్శనం చేస్తున్నావు అనమాట. ఇక్కడ కనపడతాడు ఆయన. అమ్మారా కూర్చోండి. ఆ పాపం తీసుకుని వచ్చి ఇక్కడ వెనక ఇది వేశారు, ఇది ఎందుకు అక్కడికి వచ్చి కూర్చోండి. ఆ పాపం తీసుకుని వచ్చి కూర్చోండి. ఇదిగో చూడండి, విస్తార జల ప్రవాహములు త్వరలో వచ్చినను నిక్షేముగా అవి నీ మీదికి రావు. విస్తార జల ప్రవాహాలు ఒకవేళ గోదావరి కట్ట తెగిపోయో ఆనకట్ట తెగిపోయో నీరు కనుక వచ్చేస్తున్నట్లయితే ప్రవహిస్తున్నట్లయితే అది నిశ్చయముగా నీ మీద త్వరలో అని చెప్తున్నాడు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన కాలముతో నీవు నన్ను ఆవరించదు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వల్లనైనాను కంచర గాడిద వల్లనైనాను మీరు ఉండకూడి. సార్ వింటున్నారా? అమలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెలారా, చిన్నపిల్లలారా, ఎలా ఉండకూడదట? బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్లనైనా కంచర గాడిద వల్లనైనాను మీరు ఉండకూడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపబడను. అవి మన దగ్గరకు కావాలంటే మనం చెప్పినట్టు వినాలంటే ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉండాలంటే ఏం చేయాలంటే గుర్రానికి ఏం వేయాలి? నోటికి వారేయాలి. దాన్నే సంఖ్యలు అనమాట. అది పట్టుకుంటేనే గుర్రం చాలంటే ఎక్కడ కావాలంటే ఎక్కడ నడుస్తుంది, ఆగుంటే అవుతుంది. అలాగే కంచరగాడికి దాని నోటిని కూడా వారుతో బిగించాలి, లేకపోతే అది మాటలు. అంటే భూమి మీద జనం దేవునికి వ్యతిరేకంగా ఈ రెండు జంతువులాగా సంచరిస్తూ ఉన్నారనమాట. ఎలాగా? గుర్రముల వలె. యుద్ధంలో చూడండి, గుర్రం చెలరేగిపోతే ఆ కత్తి ఇంకా చూసుకో, అది పరిగెడుతుంటే నరుగుతుంటే యుద్ధంలో మరి భయంకరంగా బీభత్సంగా అది ఆ నరకడానికి ఆ పైన ఉన్నటువంటి ఆ రౌతు చెప్పినట్లుగా వింటూ ఉంటుంది. చెలరేగిపోతూ ఉంటుంది. రక్తాన్ని చూసి యుద్ధంలో అది రంకులేస్తూ ఉంటుంది, సకలిస్తూ ఉంటుంది, అపహాస్యం చేస్తూ ఉంటుంది శత్రువుని యుద్ధాల్లో గుర్రాలు. అలాగే గాడిద, ఈ కంతర గాడిద కూడా దాని నోటిని వారుతో ముయ్యాలి, లేకపోతే అవి మన మాట వినవు. మనం ఇలాగే తిరుగుతున్నాం దేవుని కాదని ఈ లోకంలో, దేవుని దూషిస్తున్నాం కూడా. అలాగే మన పిల్లలు కూడా అలాగే తిరుగుతూ ఉన్నారు, తిరుగులు ఆడుతున్నారు. ఇప్పుడే అబ్బాయి మోసస్ గారు చెప్పారు కదా, మీ పిల్లలు దేవుని సన్నిధికి ఆయన దర్శనానికి రావడం నేర్పించాలి, అక్కడ కూర్చోవడం నేర్పించాలి. లేకపోతే వారు పెద్దవారైనప్పుడు ఆ త్రోవలో నడుచుకోలేరు. మరి ఈ సొలొమోన్ రాజు గారు చెప్పారు ఈ మాట, దావీదు రాజు కుమారుడైన సొలొమోన్ రాజు తెలియజేశాడు ఈ మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలను.
భక్తులకు అనేక వేదాలతో ఉంటున్నాయని చెప్తారు. ఇంకా అధ్యాయం అంటే ఇంకొకటి చదువుతుంది. సరే, నేను ముఖ్యాంశమైనటువంటి ఈ పుట్టినరోజు సందర్భమైనటువంటి ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి నేను మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు మీరు అందరూ కూడా మరి చక్కగా కూర్చొని కొన్ని సందర్భాలని మీకు తెలియజేయదలుచుకున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అన్నవారు ప్రథమ గ్రంథం. ఈ వాక్యాన్ని దేవుని మాటను నేను నమ్మాను కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు. నేను ఎవరి గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పాడు. కనుక నమ్మిన వారు ఎవరైనా ఉంటారేమో, నమ్ముతారేమో అని చెప్తున్నాం. ఇది బలవంతం కాదు, ఇది మా మత మార్పిడి కాదు, మార్గంలోనికి నడిపిస్తున్నాం. ఆ సరైన మార్గంలో నిలిచి చూడండి, సరైన మార్గం ఏదని తెలుసుకుని దానిలో ప్రవేశించండి అని ఇర్మియా అనేటువంటి ప్రవక్త భక్తుడు పాఠన గ్రంథంలో తెలియజేశారు. కాబట్టి మనం చూడాలి, మార్గం అంటున్నారు చాలా, అప్పుడో మార్గం, ఇప్పుడో మార్గం, అదో మార్గం, ఇదో మార్గం. ఏంటి దేనికి మార్గం? నిత్య జీవానికి, పరలోకానికి. మరి ఆ మార్గం ఎవరని చెప్పారంటే ప్రభువుని యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పారు కదా, నేనే మార్గమును సత్యమును జీవము. యోహాను సువార్తలో చెప్పారంటే యోహాను అనేటువంటి ఆయన ఆ శిష్యుడు రాసిన పుస్తకం. లో చెప్పడం అంటే అర్థం అది. అక్కడ యేసుప్రభువు వారి మాటల్ని అతను రాశాడు. అది లూకా సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అనే 4 సువార్తలు. సువార్త అంటే ఇంజీల్ అని అంటున్నారు మన మహమ్మద్ సోదరు. ఇంజీల్ యేసుక్రీస్తుని గురించినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది దాంట్లో రాశాడు. ఆయన బోధించిన మాటలని పుస్తకంలో రాశాడు. నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా. మీరు అనుకుంటున్నారే ఆ మార్గాలు తండ్రి దగ్గరికి అక్కడ రాలేడు, నేనే తీసుకెళ్ళాలి, ఇంకెవరో నేను అట్లా తీసుకెళ్ళాలి. ఈ లోకంలో ఇప్పుడు అన్నీ అంటున్నాడు, ఇస్తుంది అవన వాళ్ళు ఏం కాదు. చాలా మంది రమ్మంటున్నారు, వాళ్ళ వాళ్ళు ఏం కాదు. నేను కూడా అంటున్నాను, నా వాళ్ళు ఏం కాదు. అది యేసుక్రీస్తే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తారు. కానీ ఆ మార్గంలో నడిపించడానికి నేను మీకు పనివాడిగా, సాధనంగా ఉపయోగపడగలుగుతాను. మీరు నమ్మని చెప్తే యేసు ప్రభు అని మేము నోటు ఒప్పుకుంటే మీరు హృదయం ముందు దేవుడు ఆయన సమాధి నుంచి సిలువ వేసి దుష్టులైన మనుషులు చంపేశారు. అప్పుడు ఉన్నటువంటి పిలాతు ఆర్డర్ తోటి, ఆ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ తోటి ఆ యూదులు చంపేశారు. ఆ సొంత జనులే చంపేశారు. ఆయన చంపేవాడు సిలువ మీద తీశారు. ఒక ఆయన సమాధిలో పెట్టించుకున్నాడు, కొత్తగా తగ్గిన దాంట్లో. ఆయన 3 దినాలు ఉన్నాడు, లేచాడు. 3వ దినమున 3 రోజులు పూర్తిగా కాదు, శుక్రవారం చనిపోయాడు, రాత్రి కాలు పెట్టాడు, శనివారం అక్కడ ఉన్నాడు, ఆదివారం ఉదయం అయినప్పుడు లేచాడు, అంటే 3వ దినం. దానికి కూడా వ్యాఖ్యానాలు చేస్తారు చాలా మంది. 3 రోజులే ముందు అక్కడ ఎలా చెప్తూ ఉంటారు. లేచాడు, పరలోకానికి ఎక్కువ వెళ్తూ మరి మమ్మల్ని చెప్పాలని చెప్పారు. మీరు అది బైబిల్ చదివితే తెలుస్తుంది, దాంట్లో తెలియదు. మరి నమ్మే వారికి ఈ పరమాత్మ ఎంత మాత్రమో కాదు. కనుక ఇప్పుడు ఆ బాలుడు ఎలా ఎదిగాడో ఏంటో చెప్పి ఈ కేక్ కటింగ్ లో వాళ్ళు 40 వచ్చిన చూడండి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుతుండెను. ఇప్పుడు దేవుని దయ అతని మీద ఉంది. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ 4 ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరే. నేను అక్కడికి ఎక్కడ రాలేళ్ళినప్పుడు ఈ కుర్రోడు అక్కడ కుర్రోడు తీసుకుని వెళ్ళాం. అక్కడ అదిగో సుజాత ఉంది అక్కడ. వీళ్ళందరినీ జతపట్టాను. ఒక్కడే తీసుకెళ్ళి రవిరాజుని అక్కడ అని నేనంటే నేను ఎందుకు మనగాడిని తీసుకెళ్ళాను కాదు. మీరు అందరూ వస్తే నన్ను రమ్మంటే వచ్చాను కూడా అదనమాట అర్థం. మీరు అందరూ రమ్మంటే వచ్చాను. ఆవిడ వచ్చిన తర్వాత ఆ రవిరాజుకి ఎవరిని, సుజాతని జతపట్టాం.
అప్పుడు వాళ్ళు ఇద్దరయ్యారు, ఒక్కడు ఇద్దరయ్యారు. ఆ తర్వాత అదిగో ఇక్కడ వెళ్ళిపోయింది. రా రా రవయ్య, ఏం పేరు ఈయన పేరు? సుభాష్. ఇగో సుభాష్ పుట్టాడు. అప్పుడు కూడా ఇలాగే చేశారు కార్యక్రమం. ఇదిగో ఇప్పుడు మహిమ, హ్యాపీ బర్త్డే టు మహిమ. మహిమ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు ఎంతమంది అయ్యారు? నలుగురు. ఒక్కళ్ళలోంచి ఎంతమంది వచ్చారు ఇప్పుడు? నలుగురు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు, బలమైనటి జన్మకును, బలమైనటి జన్మకును. రామని పిలిచాడు దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాముని. అనేటువంటి గ్రామంలో ఉన్నాడు. కుర్రటి కుర్రు, ఇక్కడ కుర్రు అనేటువంటి చోట ఆ మాటమనే ఆయన ఉండేవారు ఇక్కడ. ఆ తర్వాత లోకులు బాగా వచ్చాడు ఇక్కడికి. ఆ చచ్చిపోతే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అదిగో మళ్ళీ ఆ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు అలాగే ఈ లోకులు అంతా ఇక్కడ లోకం అంతా విస్తరించిపోయేలా ఉన్నారు వీళ్ళు. ఈ లోకులు కూడా లోకం అంతా విస్తరించిపోయేలా ఉన్నాడు. అబ్రహాము ఎక్కడికైనా అడగలేదు, నేను చూపించే దేశంలోకి రాన్నాడు, తీసుకెళ్ళాడు, అది నీకు ఇస్తానన్నాడు. అక్కడ నీ ఒక్కడు 10,000 అయిపోతావు, 10,000 అయిపోతావు అంటే ఇప్పుడు ఇంకా చెప్పాడు. సముద్రం పొట్టును తీసుకెళ్ళాడు, అలా చూడన్నాడు, ఏం కనపడుతుంది అన్నాడు. ఈ ఒడ్డున ఏం కనపడుతుంది అన్నాడు, ఇసుక అన్నాడు. ఇసుకలాగే చేసేస్తాను నిన్ను, లెక్కడతావా అన్నాడు. ఇసుకరే నువ్వు లెక్కడతావా అన్నాడు. నా వల్ల కాదు అన్నాడు. ఇలా చేసేస్తాను నిన్ను అన్నాడు. అవునండి, శుద్ధి చేసుకునే వాళ్ళు ఉంటారు మహమ్మదులు చాలా మంది, అలాగే ఇశ్రాయేలీయులు యూదులు. శుద్ధి అబ్రహాం పుట్టిన వాళ్ళందరూ, అబ్రహాం కూడా పెద్ద వయసులో శుద్ధి అయింది. వాళ్ళందరినీ ఆ రక్త బంధం చేత నా పిల్లలని చెప్పాడు. మిగతా వాడు మన శుద్ధి లేనుడు, మనం అందరం అన్యజనులు అని చెప్పాడు. శుద్ధి ఎవడైతే చేసుకున్నాడో వాడు దేవుని పిల్లవాడుగా చేయబడి. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? ముస్లిం దేశాలు, ఇస్లాం అనే మా మతం పేరు మీద, ఖురాన్ అనే గ్రంథం పేరు మీద, మొహమ్మద్ అనే ప్రవక్త వారి ద్వారా మరి ఇస్లాం అంటే విశ్వాసి, ముస్లిం అంటే విశ్వాసి అంట. ముస్లిం అని మనం అంటే విశ్వాసి. ఏ విశ్వాసి? దేవుని యందు విశ్వాసి. అబ్రహాం దేవుడు, వాళ్ళ తండ్రి అబ్రహాం. ఎంతమంది అయిపోయారు? ఎన్ని దేశాలు ఉన్నాయి? దగ్గర దగ్గర 60 దేశాలు ఎన్నో ఉన్నాయంటండి ప్రపంచంలో. మనం ఇప్పుడు అక్కడ భోజనం కోసం, పనుల కోసం, కూలి పని కోసం దాసి సేకరణ చేయడానికి వెళ్తున్నారు మన వాళ్ళందరూ. కువైట్, గల్ఫ్ దేశాలు, అక్కడికి వెళ్ళి మనం డబ్బులు ఎత్తుకుని ఇక్కడ నేల మిత్రులు కట్టుకుంటున్నారు చాలా మంది మన దేశంలో కూడా. ఎలాంటి జనం అయిపోయాడు? ఇసుక రేణువులాగా అయిపోయాడు. అలాగే పైకి చూడమన్నాడు ఆకాశంలోకి రాత్రి వేళ. ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయి. లెక్క పెట్టమన్నాడు. నా వాళ్ళ కథని చెప్పుకోడు, నేను లెక్కెడతాం. అలా చేస్తాను నేను సొంతాన్ని. అప్పుడు ఇస్రాయేల్ అయితే దగ్గర దగ్గర ఇస్రాయేల్ దేశం యుద్ధం చేస్తుంది చూడండి, ఇరాన్తో అమెరికా వాళ్ళు. ఆ ఇస్రాయేల్ దేశం 1 కోటి మంది ఉంటారంట అంతే. మన దేశంలో ఎంతమంది ఉంటారో చెప్తారా? బాగా జనం లోకులు. ఈ లోపం ఎంత చెప్తావా? పేరు లోకులు ఎంతమంది ఉన్నారో తెలియదు నీకు మన దేశంలో. ఈ లోపం 130 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాం మనం. ఇస్రాయేలీలు ఎంతమంది? 1 కోటే, 1 కోటి. మరి చైనా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 200 కోట్ల జనం ఉన్నారు, మనకంటే ఎక్కువ వాళ్ళు. ఆ తర్వాత మిగతా వాళ్ళు మహమ్మదీలు, ఇలా అదే ముస్లింలు వీళ్ళందరూ. అబ్రహాం దేవుని నమ్మను, అది అతనికి నీతిగా అనిపించబడింది. నువ్వు నీతిమంతుడుగా మారాలి అంటే దేవుడైన యెహోవా మాట వినాలి. దేవుడైన యెహోవా మాట అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట నువ్వు వినాలి. కాబట్టి లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు? నన్ను వెంబడించండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తుంది. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని చెప్తాను. కమ్ బి ఆల్ టు మీ దట్ యు ఆర్ హెవీ లేడన్, హెవీ లేడన్. మీరు భారం మోస్తున్నటువంటి వారు, ప్రయాసపడుతున్నటువంటి వారు నా దగ్గర రండి. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతి ఇస్తాను ప్రభువుని యేసుక్రీస్తు చెప్పారు. ఆ ప్రభువుని
యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి ఇప్పుడు ఇంతవరకు మనం కొంచెం చర్చిద్దాం. మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన సుభాష్ అని ఏం పేరు? సుభాష్ అలాగే మహిమ. ఇప్పుడు మహిమ గురించి మాట్లాడదాం. నీకు సంతానాన్ని ఇంటి పేరు మళ్ళీ నిలబెట్టేస్తున్నాడు ఈ స్వభావం. అది ఆడపిల్ల అంటే టీవీలో చూస్తున్నట్ట జీపీలు అసమానం అదే చూపించేస్తున్నాడు. ఆడపిల్లని అయితే ఇప్పటికే ఆ బ్యాట్మెంటన్ షర్ట్లు ఆవిడ బొమ్మ చూపించేస్తున్నాడు. అంత ఎత్తుంటుంది ఆవిడ చూసి అందరూ సంతోషపడిపోతున్నారు, ఒకలాట పడిపోతున్నారు. ఆడపిల్ల అంటే ఇక్కడ కాదు ఎక్కడో చేయాలి. ఇప్పుడు ఈవిడ్ని ఎక్కడ తెచ్చారు ఇక్కడికి? సుజాతనే. నాకు కొంచెం గుర్తుంటుంది, నేను ముసల్తాను మీద మర్చిపోతున్నాను. ఈ సుజాతని ఇక్కడ తెచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇంకొక ఇద్దరిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వాళ్ళు ఒంటరైన వాడు ఎంతమంది అయిపోతాడో 10,100 అయిపోతారు, 1000 మంది అయిపోతారు. 1000 కాదు, అనేక సంతానాలకి కారకం అవుతాడు. ఇప్పుడు చదువు కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ ఫ్రమ్ 48 verse. ఆ బాలుడు అంటే అప్పుడు ఈ పాప అయితే బాలుడు జ్ఞానంతో నిండుకొనొచ్చు, పెరిగి ఏం పొందుతున్నాడు? బలం పొందుతున్నాడు. అంటే పెరుగుతూ ఉన్నప్పుడు దేహం వస్తుంది పిల్లాడికి, పిల్లకి బలం వస్తుంది. దేవుని దయ అతని మీద ఉండదు. యేసుక్రీస్తు వారి మీద దేవుని దయ ఉన్నదనమాట. అందుకే ఆయన పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, బలం పొందుతున్నాడు, జ్ఞానం పొందుతున్నాడు, దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి సిద్ధమయ్యే యవనస్తుడిగా మారుతాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు తినాలి, పాలు తీసుకోవాలి. పాలు అయిపోయింది, ఆహారం పెడతాం. ఆహారం తింటూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, బలం పొందుతూ ఉంటారు. మరి ఈ యొక్క మహిమ యొక్క మొదటి పుట్టినరోజుని మనం జరపడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. చదువుగా కంటిన్యూ ముగిస్తాను. వారికి సంవత్సరానికి ఒకసారి 60 రోజుల పండుగ ఒకటి ఉండేది. దాని పేరు పస్కా, యూదుల పండుగ. అది మంది కాదు. అప్పుడు 12 ఏళ్ల వయసులో ప్రతి సంవత్సరం వెళ్తారు వాళ్ళు యెరూషలేము దేవాలయానికి. దేనికి? ఇందాక చెప్పాను, మీరు ఎందుకు వచ్చాం? ఇక్కడ ఎవరి దర్శనానికి వచ్చాం? దేవుని దర్శనానికి వచ్చాం. మరి మనం ఎక్కడికైనా దేవాలయానికి మన సోదరులు, మన దేశీయులు వెళ్తూ ఉంటాం కదా, దాన్ని ఏమంటున్నారు? దర్శనం అంటున్నాం. కాబట్టి ఆ పస్కా అనే పండుగ వచ్చినప్పుడు వారు ఆ యెరూషలేము వెళ్ళారు. వాళ్ళ కేంద్రం అది, అక్కడికి వెళ్తారు. ఆ పండుగ ఆచరించడానికి వాడుకు చొప్పున అక్కడికి వెళ్ళారు. అప్పుడు పండుగలు ఉన్నాయి, ఇప్పుడు పండుగలు లేవు. ఇప్పుడు ఒకటే పండుగ, ప్రతి ఆదివారం మనం పండుగ, ఆదివారం ఆరాధించడం ఆయన దర్శనం. ఆ పండుగ దినాలు అయిపోయిన తర్వాత వారు తిరిగి వెళ్తున్నప్పుడు బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక మర్చిపోయారు. వాళ్ళు పిల్లలు వస్తుంది అనుకున్నారు, వెళ్ళిపోయారు. అప్పుడే 2-3 రోజులు ఎలా వెళ్ళిపోయారు. 12 ఏళ్ళ పిల్లవాడు కదా, చెప్తాడు వెనకాల అనుకుంటున్నారు, ముందు నడుస్తున్నారు. ఒక దిన ప్రయాణము సాగిపోయి ఒక్క రోజు వెళ్ళిపోయారు. తమ బంధువుల్లోనూ అప్పుడు చూసుకున్నారు, బంధువుల్లో వెతికారు, ఏడి యేసు బాలుడేనని. వారిలోనూ ఆయన వెతుకుచుండేది. వెతికారట, ఆయన కనబడినందున ఆయన కనబడలేదు. ఆయనను వెతుకుచు మళ్ళీ అనుకుంటారు, అయ్యో అక్కడే మిగిలిపోయాడు అని. 3 దినములైన తర్వాత 3 దినములైనప్పుడు ఆయన దేవాలయంలో బోధకుల మధ్య హాయిగా ఇది ఏం చేస్తున్నాడంటే, దేవాలయంలో పెద్ద పెద్ద శాస్త్రులు, పరిచయులు, ఇలాంటి గ్రంథాలు, మోషే గ్రంథాలు, ఇవన్నీ అనుభవం కలిగినటువంటి వారితో ఏదో చర్చ చేస్తున్నాడు, డిస్కషన్ చేస్తున్నాడు. వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు బాలుడైన యేసు. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞ అంటే గొప్ప జ్ఞానముకు తెలివితేటలకి, ఆయన చెప్పే జవాబులకి, ఆయన అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాడు కొన్నాడు 12 ఏళ్ల వయసులో. విస్మయమునందిరి. తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగింది, ఇలాంటి పెట్టామా మేము కన్నామని. అంటే తండ్రి కన్నాడు అంటే యోసేపుకు పుట్టలేదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగాడు. అది యోసేపుకి చెప్పడం, నువ్వు ఈమెను ఎంతవరకు కూడొద్దని చెప్పాడంటే కలుసుకోవద్దని, మరి అని ఈ బాలుడు జన్మించే వరకు కూడా నీవు ఆమెను ముట్టవద్దని చెప్పాడు. నువ్వు నమ్మకమైన వాళ్ళకి అక్కర్లేదు. ఆ తర్వాత
మరియతో యోసేపు గారు సంసారం కాపురం చేస్తే ఇంకా 4 పిల్లలు పుట్టినట్టు మనం కూడా చూస్తాం. యేసుక్రీస్తు వారికి సోదరిమణులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒక ఆయన కూడా వారి సహోదరుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు బాలుడు జ్ఞానవంతును వయసునందును వర్ధిల్లుచుండాలి. మళ్ళొకసారి ముగిస్తాను. ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాను ఆయన ప్రభు యేసు అని అడుగుతుంది. ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచుని ఇదిగో నీ తండ్రి అని చెప్తుంది. ఆయన తండ్రి కాదు అసలు యేసు. అంటే అక్కడ ఆ పాస్టర్కి పెంచడానికి ఆమె ఒంటరిగా ఉండకూడదని ఆమెకు ప్రధానం చేయబడి చేయించి ఒక సహాయముగా యోసేపును పెట్టాడు దేవుడు. మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? మీరు ఎందుకు నన్ను వెతుకుతా ఎంతో శ్రమ పడ్డారు. నేను నా తండ్రి పనుల మీద ఉండవల్ల. ఇప్పుడు చెప్పాడండి. ఈ అమ్మ ఏమంటుంది, తల్లి మరియమ్మ, బాబు యేసు మీ తండ్రి నేను చాలా ప్రయాసపడి నేను వెతకడానికి వచ్చామంటున్నాడు. నిజమైనటువంటి మాట ఎవరు చెప్పారు? ఏమన్నది చూడండి, ఆ మాటతో నేను వస్తాను. ఇదిగో నీ తండ్రి నేను వచ్చి నీ కోసం 3 రోజుల నుంచి వెతుకుతున్నాను ఆయన అంది. అప్పుడు ఆయన అంటాడు, దగ్గర చెప్పాడు ఏమని, అమ్మా మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద. నా పనులు నావి, నా పనులు వేరు, మీ పనులు వేరు. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా అని వాడుతారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన తండ్రి ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన తండ్రి ఎవరట చెప్పండి. ఇంత విన్నారు కదండి. కథంతా చేసిన తర్వాత యేసుప్రభు వారి తండ్రి ఎవరంటే మాట్లాడలేదండి. యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మై ఉన్న దేవుడు, ప్రేమై ఉన్న దేవుడు నా తండ్రి. అంటే యేసుప్రభు గారు శరీరంగా కూడా ఆయన తండ్రి కాదు, మరియమ్మ మాత్రమే తల్లి. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తాడు అట్లా, కాలం పరిపూర్ణమైనప్పుడు 4వ అధ్యాయం అనుకుంటున్నాను. బాబు ఒకసారి చదువుతావా? తిమోతి పత్రిక 4వ అధ్యాయం. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడేమో తన కుమారుని పంపాడంట. ఇక్కడ మరియమ్మ గారు అంటారు, ఇదిగో నీ తండ్రి నేను ఇక్కడ యేసుగారు నేను నీ గురించి 3 రోజులు తిరుగుతున్నాం. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించింది. ఆమె కన్యే కుమారుని కలదు. ఇది లోకానికి మింగుడు పడదు, ఈ లోకానికి మింగుడు పడదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రియులారా, నాశనమును మీరు వెతుక్కోకండి, జీవములో ప్రవేశించండి. నిత్య జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తుని రక్షణను నమ్ముకొని నిత్య జీవనకు వారసు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ చదువు నేను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన స్త్రీ అందు పుట్టేది చదువు అక్కడ. అది ఎన్నో వచ్చిన అది 4వ 5వ వచనం. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ఆయన కోరుకున్నాడు. అంటే ఇది చాలా మందికి హాస్యాస్పదంగా ఉంది. శాస్త్రానికి సరిపోదంటున్నారు. సైంటిస్టులకి చెప్పండి మీ యేసు ఎలా పుట్టాడు అనుకుంటున్నారు. మరి మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలి కనుక మరి దీన్ని మనం విశ్వసిస్తే నిత్య జీవం పొందుకోగలుగుతాం. అది అందరికీ అంగీకరిస్తారు. వాళ్ళు దేవుని రాజ్యంలో తీసుకెళ్తారు. బలవంతంగా వారిని యేసుక్రీస్తులోని మేము నడిపించలేము, మా వల్ల కాదు, మేము చేయలేము ఆ పని. మీరు మీ ఇష్టంతో ఇష్టపూర్వకంగా సమర్పించుకుని ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటే నమ్మి యేసు ప్రభుని నోటుకొని నేను వాక్యం రోమా 10:9-10 చదివితే ముగించాను. అదేమని చెప్తుందంటారంటే అక్కడ యేసు ప్రభుని నోటుకొని నీ హృదయం అందరూ విశ్వసించినగా నీవు రక్షించబడతావు అని చెప్పాడు. అదేంటంటే దానికోసం వచ్చినట్టు నాకు కంగారు కూడా పెట్టదమ్మా. నేను కూడా నాకు ఆకలి చేస్తుంది, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేస్తానని చెప్పమ్మా. తిరిగి
ఏంటన్నాడు? యేసు ప్రభువా నిన్ను యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపినది నీ హృదయం విశ్వసించినాడు. రక్షింపబడు. నీవు రక్షించుకోవడం బలవంతం లేదండి. మీరు ఎవరైనా పుట్టుకదా జనము గుర్తున్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను లూకాసు వార్త 2వ అధ్యాయం 24 నుండి 22 నుండి నేను చూస్తాను. మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్టమం చేయబడదు. అది ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గుబల జగనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయారు. యెరూషలేములో సిమెయోను ఒక మనుషుడు ఉండేది. అతడు నీతిమంతుడును భక్తిపరుడైంది. ఇశ్రాయేలు యొక్క ఆదాము కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణమును పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనే, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుతున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రవక్తలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసింది. యేసప్పును అతన తల్లిలు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడని సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. గోత్రికురాలను పెనుయేలు కుమార్తెయునైన అన్నయ్యన ఒక ప్రవక్త ఉండేను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై యేసు 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతని తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. చాలా మంది చెప్తాను. నేను రాత్రి చదవాలి. నేను ఈ చదివినటువంటి విషయాన్ని కొంచెం నేను మీకు వివరించవలసిన పరిస్థితి ఉంది. ఈ యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడికి జననము ఎటువంటిదంటే చాలా విచిత్రమైనది. పెక్యులర్ థింగ్. ఆయన ఎలా పుట్టాడు అంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక మంది చాలా అభ్యంతరపడుతున్నారు ఆయన జన్మాన్ని గురించి. ఇప్పుడు ప్రవణటువంటి యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితం దావీదు అనేటువంటి రాజు చెప్పాడు. యేసుక్రీస్తు వారికి ముందు ఒక 800 సంవత్సరాలప్పుడు యెషయా అనే ప్రవక్త చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడతాడు. ఇది ఎక్కడన్నా సాధ్యమా? మనుషులకు సాధ్యమా? సైన్స్కి సాధ్యమా? కన్యక ఎప్పుడైనా పిల్లని కంటుందా? పురుషుడితో సంబంధం లేకుండా పిల్లడు నీకు కంటదని
దేవుని మాట. దావీదు చెప్పాడు, యెషయా చెప్పాడు, అనేక మంది ప్రవక్తలు చెప్పారు. కన్యక గర్భవతి అవ్వడం అండి, ఇదే చాలా కాంట్రవర్షియల్ థింగ్ అనమాట. ఎప్పటికీ కొరగాని ఒక పెద్ద చిక్కు ప్రశ్న క్రీస్తు యొక్క జన్మ. ఆయన ఈ లోకమునకు ఆదిని అంతమునకు మధ్యలో ఉన్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు 21వ తేదీ ఏప్రిల్ 2026 సంవత్సరం. ఈ సంవత్సరాన్ని ప్రపంచం ఆలట్టడిందంటే నేను మన దేశాన్ని గురించి నేను పెద్దగా చెప్పను, కానీ ప్రపంచాన్ని గురించి నేను చెప్తున్నాను. మన దేశం లాంటి దేశాలు ఎన్నో 190 పైన దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళు గుర్తించినటువంటి సైంటిఫిక్ తేదీ ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచి లెక్క పెట్టారన్నమాట. ఇప్పటికే 2026 సంవత్సరాల వస్తాం. దీన్ని క్రీస్తు శకము అని అంట. ఎవడు అవునన్నా కాదన్నా, ఇది నిజం. కాదంటే మేమేం చేయలేము, ఏం చేయగలుగుతాం? నేను నమ్మను అంటారు ఎవరైనా, కానీ నమ్మద్దు, నేను నమ్ముతాను. అలా మీ ఇష్టమైతే నమ్మండి. క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలం క్రీస్తు పూర్వము అని ఈ ప్రపంచంలో ఈ యొక్క యుగాన్ని డివైడ్ చేశారు. క్రీస్తు పూర్వం అని, క్రీస్తు పూర్వం. అయితే చాలా మంది అనుమానం, మీ దేవుడు యేసు అనే దేవుడు అంటున్నారు కదా మీరు, అదే నేనైతే రక్షకుడు అని చెప్తాను. రక్షకుడు దేవుడే, కానీ మనుషులకు రక్షకుడు వచ్చాడు. అదే అవసరం. ఇప్పుడు ఇక్కడ మనం కోర్టుకెళ్తాం, కేసు వాదించాలంటే నువ్వు వాదించుకోగలుగుతావా? చేస్తావు కదా. ఎవరు కావాలి కోర్టులో కేసు వాదించాలంటే? మన పక్షాన్ని ఒక ప్రేరణ కావాలి కదా, ఇంటర్ప్రెటర్ కావాలి, ప్రేరణ కావాలి. అలాగే ఈ లోకంలో మానవుల కోసం దేవునికి, పరలోకానికి, మనకి ఈ లోకానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు వచ్చాడు. అంటే మన పక్షంగా ఆయన చెప్తున్నాడు, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షించబడతాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నింటినీ గైకొనవాలని వారికి చెప్పండి. ఇదిగో ఈ యుగ సమాప్తి పర్యంతము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను, శిష్యులతో చెప్పాను. అంటే మనతో కూడా చెప్పినట్టే. అంచేత ఎబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తాడు, ఆనాటి కాలంలో దేవుడు చూచిస్తున్నట్టుగా ఉన్నాడట. ఇప్పుడైతే అందరూ అంతటను ఆరు మనసులను పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. సరే, విషయం అది ఆయన చెప్పట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆజ్ఞ అంటే వీ మస్ట్ డూ దట్. రాజ్యాంగం అన్నమాట. అది ఎవరైనా చేస్తేరా, అలా చేయకపోతే ఆజ్ఞాతిక్రమం, వాళ్ళ పాపం చేస్తున్నట్లెక్క, దోషం చేస్తున్నట్లెక్క, వాళ్ళు శిక్షార్హులు అవుతారు. రాజ్యాంగాన్ని కనుక మనం కాదనంటే. అయితే రాజ్యాంగంలో కూడా రకరకాలు ఉన్నాయి, దాన్ని అమెండ్మెంట్ చేస్తున్నారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కొంచెం మార్చి అనుకూలమైన అటుగా మార్చుకుంటున్నారు, అనేక రకాలు చేస్తున్నాం. సో ఇక్కడ దేవుడు రాజ్యాంగాన్ని మార్చడానికి మనకేమి కోరు, ఆయన మార్చితే ఒప్పుకునేవాడు ఏం కాదు. ఆయన ఒకసారి మార్చాడు, ఇంకేదన్నట్టుగా మారు. మోషే ధర్మశాస్త్రం అని చూద్దాం. ఇంతకుముందు యేసుప్రభు అని దేవాలయాన్ని తీసుకొచ్చారంట. ఆ ప్రతి మగ శిశువు దేవుడికి సమర్పించారట. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు సమర్పించబడటానికి ఆ దేవాలయంలోకి యెరూషలేములో తీసుకురాబడ్డాడు. అక్కడ సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త దైవజనుడు ఉన్నాడు. ఆయన ఆ బిడ్డను ఎత్తుకుని ఈయన చూసే వరకు కూడా నీవు చనిపోవని అతనికి దేవుని దర్శనం వాళ్ళు చెప్పడిందంట. ఆ బిడ్డను ఎత్తుకునే నాథ, ఇప్పుడు నేను ఈ కుమారుడైన రక్షకుని చూసి నేను సంతోషంగా ఆమె జీవితాన్ని ముగించేస్తానని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకుని మాట్లాడినట్టుగా నేను ఇందాక మీకు చదివించాను. ఇక్కడ అప్పుడు చెప్పాడు ఆయన మరియమ్మ తోటి, అమ్మా వాళ్ళు చెప్పారు ఎలా జ్ఞానులు వచ్చారు చూడడానికి, పశువుల పాకలు అక్కడ సత్రం ఎక్కడ స్థలం లేదు, బెత్లెహేంలో మా సొంతూరు అది, అక్కడ ప్రజాసంఖ్యలో రాయబడటానికి కైసర్ అనేటువంటి రోమా ప్రభుత్వ చక్రవర్తి ఆజ్ఞాపించిన ప్రకారం జనాభా లెక్కల్లో రాయబడటానికి అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎక్కడ స్థలం లేదు. నిండు గర్భవతి అయినందున ఆమె మరి ప్రసవ కాలము ఆ జన్మ వచ్చినప్పుడు ఎక్కడ ఆ శిశువులు కని స్థలం ఎక్కడ లేక సత్రాల్లో కూడా స్థలం లేనందువల్ల అలా ఊరి వాళ్ళే, కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు.
చివరికి అక్కడ ప్రజాసంఖ్య రాస్తుంటే ఆ పేరు నమోదు చేసుకోవడానికి వచ్చారు లిస్టులో. మరి స్థలం లేనందున సత్రంలో కూడా ఒక పశువుల పాక, అది ఏమిటో చెప్పలేదు పూర్తిగా ఎవరితో, ఒక పశువుల పాకలు ఆ శిశువును పత్తిగుట్టంతో చుట్టి తొట్టె లోపల ఉండబెట్టింది. ఏ తొట్టె అయి ఉండదు, అది పశువుల తొట్టులో ఎంత ఉంటుంది, ఆహారానికి సంబంధించిన తొట్టు. కాబట్టి ఆ విధంగా పుట్టాడు ఆయన, కన్య పుట్టాడు ఆయన. ఆ పుట్టగా ఒక విచిత్రంగా ఉంటుంది. ఆయన పరుగోబెట్టినటువంటి స్థలము విచిత్రంగా ఉంది. మరి ఆ తల్లి ఆమె కనడం విచిత్రంగా ఉంది, కన్య. మరి ప్రధానంగా చేపడిందంట, వాళ్ళిద్దరూ కలుసుకోలేదు, వాళ్ళిద్దరే కాదు ఎవరో కలుసుకోలేదు. మరి మనం ఆమె కన్యగా ఉంది. గాబ్రియల్ దూతం చెప్తుంది, దయాప్రాప్తురాలు నీకు శుభం. అంటే ఒకవేళ నువ్వు ఆ గాబ్రియల్గా అంటకడతావేమో, ఒకవేళ గాబ్రియల్తో పోయి ఉంటుందంటలేదు. మరి మన కథలు సెలవు, మీ ఆలోచన సెలవు. మరి యేసుక్రీస్తు జన్మాన్ని గురించి మన దేశంలో చాలా భయంకరంగా వింటున్నాం. యేసుక్రీస్తుని చాలా అగౌరవంగా మాట్లాడుతున్నాం. మమ్మల్ని అగౌరవంగా మాట్లాడండి, ఏం పర్వాలా, మేము ఓర్చుకుంటాం. ఒకవేళ ఓర్చుకోకపోతే మేము తిరిగి మేము చెప్తాం, అంతే తప్ప అంతకన్నా ఏం చేయాలి. కానీ ప్రభుని యేసుక్రీస్తు అని మీరు అగౌరవపరిచినట్లయితే, ఆయన జన్మను గురించి మీరు అనుమానించినట్లయితే, మీరు దోషభట్లు ధరించినటువంటి జనాంగం అయిపోతారు. కాబట్టి ఆ పాపానికి ఇంకా ఏ విధమైనటువంటి క్షమాపణలు, పరిశుద్ధాత్మను ఎవడైనా దూషించినట్లయితే వాడికి ఇక నరకమే తప్ప క్షమాపణ ఉండదని యేసు ప్రభువు కూడా చెప్పారు. నన్ను అనండి, మీరు ఏమైనా పడతాను, పోనీ నా తండ్రిని కూడా తిట్టండి, మీరు ఏమో వదిలేస్తాం. మరి పరిశుద్ధాత్మలు కనుక మీరు దూషించినట్లయితే మీకు ఏ లోకం నువ్వు 10 ఉన్నాయనుకుంటావో, 100 అనుకుంటావో, 1, 2 ఉన్నాయనుకుంటావో, ఆ లోకంలో ఎక్కడ మీకు క్షమాపణ దొరకదు. నిత్య నాశనము, నరకాగ్ని పాలవుతారన్నమాట. కనుక యేసుక్రీస్తు వారి జన్మము వెరీ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైనటువంటి ప్రశ్న. కన్యక ఎలా బిడ్డకు జన్మనిస్తుంది, ఇచ్చింది. అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని రాయబడు. ఇది ఎవరికి సాధ్యం అండి? ఈ కన్య గర్భవతి అయి కుమారుని యేసుక్రీస్తుని రక్షకుని కని లోకానికి ఇవ్వడం అనేటువంటిది, మనిషి కుమారుని లోకానికి ఇవ్వడం అనేటువంటిది ఎటువంటి కార్యము? దేవునికి అసాధ్యము కానిది, దేవునికే సాధ్యమైనది. అంచేత పరిశుద్ధాత్ముడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైనా అవమానిస్తే, అనుమానిస్తే నిత్య నరకాగ్నికి పాలవుతారని